Hey guys, welcome back to our channel. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి, అలానే హాఫ్ కప్ కర్డ్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే బోన్స్ ఉన్న చికెన్ తీసుకున్నాను, మీకు వద్దు అనుకుంటే బోన్లెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ చేసి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక క్లోజ్ చేసి 1 అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసేయండి. తర్వాత ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని కొంచెం జీడిపప్పు కొత్తిమీర వేసి ఇలా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి, అలానే గీ కూడా కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పట్ట, లవంగం, షాజీరా, చాపత్రి అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్లో చేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ కొద్దిగా దగ్గరికి వస్తుంది కదా, ఈ టైంలో మనం పసుపు, ధనియా పొడి, మిరప్పొడి, గరం మసాలా అండ్ వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారంటే నూనె పైకి తేలుతుంది, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని చికెన్ ఉడికే వరకు మనం దీని లిడ్ని క్లోజ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం లిడ్ క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకి వదిలేసి ఇలా కొంచెం నీళ్ళగా అవుతుంది. చికెన్ బాగా ఉడికింది అన్నప్పుడు ఇంకా మూత తీసేసి అలానే బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడు ఆవిరంతా ఎవాపరేట్ అయిపోయి మనకు థిక్ గ్రేవీ అనేది వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు గ్రేవీ కూడా థిక్గా మారిపోయింది అండ్ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. సో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.